హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే మౌనిక 16 రోజుల పండగ రోజు రానే వచ్చేస్తుంది. ఇక హాల్లో ఒకవైపు రోహిణి, అలాగే ఇక మీనా, శృతి ముగ్గురు కూడా చక్కగా చీరలు కట్టుకొని ఉంటారు. ఇక బాలు అయితే చక్కగా సాంప్రదాయంగా ఇక కొత్త బట్టలు వేసుకొని ఇక ఎప్పుడెప్పుడు మౌనిక వస్తుందా అని ఎదురు చూస్తూ ఇక మాట్లాడుతూ తాలిబొట్టుని ఇక తొందరగా తీసుకురావాలి, 2 లక్షలు తీసుకున్నావు కదరా, వెళ్ళి తొందరగా తీసుకురా అని చెప్పి ఫోన్లో ఇక పురమాయిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రవి వచ్చి ఏంటన్నయ్య ఏంటి హడావుడి అనగానే, ఒరేయ్ లేచిపోయినోడా నీకెందుకురా పక్కకెళ్ళు అనగానే, ఏంటన్నయ్య మరి ఘోరంగా మాట్లాడుతున్నావు అనగానే, ఒకప్పుడు నన్ను నలభీమా అని చాలా ముద్దుగా పిలిచేవాడి కదా అనగానే, అబ్బా అవునా, ఇంకెప్పుడు నిన్ను ఆ పేరు పెట్టి పిలవనరా, నిన్ను నేను మాత్రం ఇలాగే పిలుస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఇల్లంతా హడావుడిగా ఉండగా ఇక సత్యం అలాగే ప్రభావతి కిందికి వస్తారు. రావడంతో, నాన్న ఏంటన్నా డల్గా ఉన్నావు, నిన్ను నిద్రపోకుండా ఆలోచించావా, నేనున్నాను కదా నాన్న అన్నీ చూసుకోవడానికి, ఇంకేమన్నా డబ్బులు అవసరమా, లేదంటే ఇంకేమన్నా పనులు ఆగిపోయినాయా, ఏమైంది నాన్న అని చెప్పి ఇక సత్యం దగ్గరకు వచ్చి ఇక చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు బాలు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేక సత్యం తలదించుకుంటాడు. ఏంట్రా అంతా నువ్వే మాట్లాడతావా, క్వశ్చన్ నువ్వే, ఆన్సర్ నువ్వే, అన్నీ నువ్వేనా, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అనగానే, ఏంటమ్మా లక్షావతి ఇప్పుడు ఫంక్షన్ పెట్టుకొని నాతో మాట్లాడాలంటున్నావు, ఏంటో చెప్పు అనగానే, అదే ఫంక్షన్ గురించే మాట్లాడాలి, నిజంగా నీ చెల్లంటే నీకు ప్రేమ ఉందా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు, ప్రేమ ఉంది కాబట్టే నా చెల్లెల కోసం ఫంక్షన్ చేస్తున్నాను, మళ్ళా ప్రేమ ఉందా అంటావేంటి అనగానే, సరే ప్రేమ ఉన్నట్లయితే వాళ్ళ కోసం నువ్వు ఒక 4-5 గంటల పాటు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళాలి అని చెప్పి ఇక మాట్లాడుతుంది ప్రభావతి. ఒక్కసారిగా మీనా అలాగే ఇక బాలు షాక్ అయిపోతారు. ఇక కుటుంబంలో ఉన్న రోహిణి, శృతి వాళ్ళు కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటే, అదేరా నువ్వు మీ చెల్లెలు పెళ్ళప్పుడు ఇంటి అల్లుడి మీద చేయి చేసుకున్నావు, అప్పుడు చేసిన అవమానం వాళ్ళకి ఇంకా అలానే మిగిలే ఉంది. మొన్న మేము వెళ్ళినప్పుడే నీ గురించి వాళ్ళు అడిగారు, వాడు గనక బాలు గనక ఇంట్లో ఉంటే మేము ఇంట్లోకి రామని, అందుకే మౌనికకి ఎలాగో తాళి మార్చే ప్రోగ్రాం ఉంది కాబట్టి దానికి పుట్టింటి వాళ్ళు పెట్టాల్సిన బంగారం అన్నీ పెట్టి పంపించాలి కాబట్టి మేము కూడా సరే అన్నాం, అందుకని నువ్వు ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఉండకూడదు అని చెప్పి ప్రభావతి చెప్పగానే చెప్పేస్తుంది విషయం మొత్తం. ఇక ఆ మాట విన్న బాలు ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని, నాన్న ఏంటి నాన్న ఈ మాట గురించి నువ్వెందుకు నాన్న అంత బాధపడుతున్నావు, నిజానికి ఈ మాట నాకు నిన్నే చెప్పేసి ఉంటే నేను ఎప్పుడో బయటకు వెళ్ళిపోయి ఏ చెట్టు కింద కూర్చుని ఉండేవాడిని కదా నాన్న, ఈ మాట కోసం ఎందుకు నాన్న బాధపడుతున్నావు, ఇంట్లో అందరూ కలిసి నన్ను పరావాణ్ణి చేశారని నువ్వు బాధపడుతున్నావా నాన్న అనగానే, ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి మీనకి. ఏమండి అత్తయ్య, అసలు మీరు ఏ రకంగా మౌనిక వాళ్ళ కుటుంబానికి మాట ఇస్తారు, ఫంక్షన్ చేసేది ఆయన అయితే ఆయన లేకుండా ఫంక్షన్ జరుగుతుందా, మౌనిక అంటే ఎంత ప్రేమో మీ అందరికీ తెలుసు కదా, ఆయనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమనడానికి మీకు నోరెలా వస్తుంది అని చెప్పి మీనా అడుగుతుంది. ఏ ఏంటే మాట్లాడుతున్నావు, నోరు లేస్తుందేంటి, నేనేమైనా తప్పు మాట్లాడానా, నీ మొగుడు ఇంట్లో ఎవరు ఏది మాట్లాడినా ఎక్కేసి మాట్లాడతాడు, అలాగే ఇంటి అల్లుడి మీద కూడా కాలర్ పట్టుకొని వాడి దగ్గర విపరీతంగా వీడి బుద్ధి అంతా చూపించాడు. ఇక వాళ్ళు మనసులో పెట్టుకొని మౌనికని ప్రేమగానే చూసుకుంటున్నారు, నిజానికి మౌనికని వాళ్ళు పువ్వుల్లో పెట్టుకొని చూస్తున్నారు. వీళ్ళంటి అన్నయ్య ఉన్నందుకు మౌనికని ఇంట్లో నుంచి గెంటేయలేదు, అలాంటిది వాళ్ళు ఈరోజు మన ఇంటికి అంత అవమానం భరించైనా వస్తున్నారు అంటే ఏంటి అర్థం, మౌనిక అంటే వాళ్ళకి అంత ప్రేమని, నీ మొగుడు చేసిన ఘనకార్యానికి వాడు 4 గంటల సేపు బయట ఉంటే ఏమీ అయిపోలే అని చెప్పి అంటుంది ప్రభావతి. ఇక చాలా కోపంతో మీనా, ఏమండి మీతో పాటు నేను కూడా
నేను కూడా మీతో పాటే వస్తాను, పదండి, మనం ఈ ఇంటికి అవసరం లేదని తేల్చేశారు అనగానే ఇక సత్యం, అమ్మ మీనా ఏంటమ్మా మాటలు, బాలు ఇంట్లో ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను, కానీ ఒకవైపు మీ అత్తయ్య ఒకవైపు వాళ్ళు కలిసి నా నోరు ముయించేశారమ్మా, నేనేమి మాట్లాడలేకపోయానురా బాలు, నీ గురించి నేను ఆలోచన చేసుకుంటుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే శృతి, అవును అంకుల్, నిజానికి బాలు ఎప్పుడు అందరి ముందు అందరికీ రూడ్గానే సమాధానం చెప్తాడు, అది తన నైజం, అలా అని చెప్పి తన ఇంట్లో తనని లేకుండా ఉండమనటం ఎంతవరకు కరెక్టు, మీనా చెప్పినట్టుగా ఫంక్షన్ చేసేదే బాలు అయినప్పుడు బాలు ఇంట్లో ఉండకపోవటం తప్పు కదా అని చెప్పనగానే ఇక పక్కన రవి, శృతి సైలెంట్గా ఉండు అని చెప్పి అంటూ ఉంటే, ఊరుకో రవి, ఎప్పుడు చూసినా ఏదున్నా నిజాన్ని బయట పెట్టాలి, అలాగే ఆ రకంగా మాట్లాడితేనే కరెక్టు అని చెప్పి శృతి ఒకవైపు తప్పని చెప్తూనే ఉంటుంది. నీకు తెలీదమ్మా శృతి, నువ్వు ఊరుకో, ఇదిగో బాలు వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు బయటికి వెళ్తే బాగుంటుంది అనగానే బాలు నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. ఇక వెంటనే లేచి నడుచుకుంటూ వస్తుంటే మీనా కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది. అమ్మ మీనా అని చెప్పి ఇక సత్యం అనగానే వెంటనే బాలు, ఇదిగో మీనా, ఈ ఫంక్షన్ నువ్వు నేను దాని అన్నయ్య వదినగా ముందుండి చెయ్యాలని ఎంతో ఆశపడ్డాను, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నా చెల్లెల మొహంలో సంతోషం ఉండదని ఇక నాకు అర్థమైంది, వాళ్ళు రావాలి అంటే నేను వెళ్ళాలి, మా చెల్లెలకి పుట్టినిల్లు కావాలి అంటే నేను ఇంట్లో ఉండకూడదు, కాబట్టి నేను వెళ్తాను, వదినగా నేను ఉన్నానని గుర్తుపెట్టుకుని అన్నీ చేయాల్సినవన్నీ చెయ్యి మీనా, నేను వెళ్తాను అని చెప్పి మీనాని అక్కడే ఉండమని ఇక వెళ్తాడు బయటికి బాలు. ఇక ఇంట్లో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. సత్యం అయితే ప్రభావతిని, చూడు ప్రభా, నువ్వు చేసేది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు, నా కొడుకు బాలు ఏం తప్పు చేశాడు, వాడు చెల్లెల కోసం నిన్నంతా 2 రోజుల పాటు ట్రిప్పులు వేస్తూ వాడి చెయ్యి కూడా తెగిపోయినా రక్తం కారినా కూడా వాడు పట్టించుకోలేదు, కేవలం చెల్లెలి సంతోషమే ముఖ్యం అనుకున్నాడు, అలాంటి వాడు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఇల్లు వదిలి వెళ్ళాడు, వాడే లేకపోయింటే అసలు ఈ ఫంక్షనే అవ్వదు, వాడి చేతిలో డబ్బులు ఇచ్చాడు కాబట్టే ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతుంది, అది మర్చిపో మాకు ప్రభా అనగానే చాలా బాగుంది చోద్యం, వాడు కాకపోతే ఇంకొకటి, నా కూతుర్ని పుట్టింటికి రాకుండా చేశాడు వాడి వల్లే కదా ఈరోజు నా అల్లుడు గారు ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు, లేదంటే మౌనిక తీసుకొని ఎప్పుడో వచ్చేవాళ్ళేమో, ఇంట్లో పిల్లలు అందరూ సమానంగానే ఉండాలండి, వాడు చేసిన ఘోరాది ఘోరమైన తప్పులు మీకు కనపడవు అని చెప్పి ఇక వాళ్ళు వచ్చే టైం అయింది. ఇదిగో శృతి, రోహిణి, మీకు ఇక మా నగలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకో, రోహిణి ఏంటమ్మా మెడలో ఒక్క నగ వేసుకున్నావు, వేరొకటి కూడా పెట్టుకో, కలకల్లాడిపోవాలి, నా కోడళ్ళంటే వాళ్ళు చూసి ఈ రకంగా చూసుకుంటారా అని అందరూ నివ్వెరపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మీనా సైలెంట్గా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఇక కళ్ళు తుడుచుకుంటూ ఉంటే, ఏయ్ మీనా, ఏంటే ఏడుపు మొహం, అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, నీ భర్త ఏమీ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, ఒక 4 గంటల పాటు ఇక్కడ ఉండడు అంతే, అందుమాత్రానే ఏడుస్తావేంటి అపశకునంలాగా, నా కూతురికి తాళి మార్చే ఫంక్షన్ ఇది, ఇందులో నువ్వు ఏడ్చుకుంటూ చేతులు పెట్టినా నాకు నచ్చదు, వెళ్ళి వంటగదిలో వంటలు పంచుడు అని చెప్పి అనగానే మీనా చాలా బాధపడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అందరూ కూడా ఎవరికి ఎవరు రెడీ అవుతూ ఇక ఒకరు తర్వాత ఒకరు కిందికి వస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక సంజు వాళ్ళ ఫ్యామిలీ, సంజు అయితే ఇక వాళ్ళ నాన్నతో, డాడీ దీనికి బాగా పొగరు పెరిగింది, ఆ రోజు నువ్వు నేను ఎంత ప్రశ్నించినా కనీసం సమాధానం చెప్పకుండా గుడికి వెళ్ళానని అదని ఇదని అబద్ధాలు చెప్పింది, దానికి సపోర్ట్ చేసేది ఎవరో కాదు, ఇంట్లో ఉన్న మన మమ్మీనే అనగానే ఇక వెంటనే నీలకంఠం, ఏంటి మీ మమ్మీ ఈ పని చేసిందా, దానికి ఏమన్నా పిచ్చా, మనల్ని ఎలా మోసం చేసిద్ది అనగానే, మనల్ని మోసం చేయడం ఏంటి, దాన్ని వెనకేసుకొని వచ్చి దానికి సపోర్ట్గా పొద్దున్న నుంచుంది, అందుకే చెప్పాల్సిన విధంగా చెప్పాను అనగానే, అవునరా, ఇప్పుడు మనం అన్నట్టు ఆ బాలుగాడు ఇంట్లో ఉండడంటావా అనగానే, అస్సలు ఉండడు, ఎందుకంటే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టనని అన్నప్పుడు
ఖచ్చితంగా ఆ ఇంట్లో బాలు ఉండడని నాకు అర్థమే అనగానే, ఏమోరా, మనం అనవసరంగా రాంగ్గా డెసిషన్ తీసుకున్నామేమో అనిపిస్తుంది. వాడి ఇంట్లో ఉంటేనే కదరా మనం మాట్లాడిన ప్రతి మాట వాడికి సూదిలా గుచ్చుకుంటూ వాడు బెంబోలెత్తి బాధపడతాడు అనగానే, అవునవును అది నిజమే, కానీ వాడు ఇంట్లో ఉంటే గొడవలు జరిగి చివరాఖరికి ఏ రకంగా గొడవ జరుగుతుందో అర్థం కాదు. ఈ మౌనిక మొత్తానికి కలిపి ఇంట్లో అందరి ముందు నా గురించి ఏ రకంగా చెప్తుందో కూడా తెలీదు. అందుకే ఎందుకైనా మంచిది నా పగ తీరాలి, నేను వాళ్ళ మీద కక్ష సాధించాలంటే కొంతకాలం పాటు నేను మంచి వాళ్ళలాగే వాళ్ళ ఇంట్లో మెసులుకోవాలి కదా అని చెప్పి అనగానే, కరెక్ట్ బాగానే మాట్లాడుతున్నావురా, పద పద టైం అవుతుంది అనగానే ఇంతలోనే మౌనిక కూడా వస్తుంది. మౌనికను చూసి, ఏయ్ చెప్పింది గుర్తుందిగా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వదినలతో కానీ మీ అన్నయ్యలతో కానీ ఎవరితో అయినా మాట్లాడావో చంపి పడేస్తాను, నిన్ను కాదు మీ అన్నయ్యని గుర్తుపెట్టుకో అనగానే మౌనిక చాలా బాధగా అలా మొహం పెట్టుకొని ఉంటుంది. ఏయ్ ఏంటి మొహంలో బాధ కనిపిస్తుంది? మొహంలో బాధ కనబడకూడదు. నువ్వు ఎంత బాధపడినా నీ గుండెల్లోనే బాధపడాలి. పైకి మాత్రం మామూలుగా ఉన్నట్టు నటించాలి. ఎప్పటి నుంచో ఇదేగా చేస్తున్నావు, ఈరోజు ఎందుకు ఈ రకంగా బాధపడుతున్నావు? ఓ మీ బాలు అన్నయ్య ఇంట్లో ఉండడానా? వాడు ఇంట్లో ఉండడం కాదే, ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తా, వాడి కళ్ళల్లో రక్తం గారేలా చేస్తా, నన్ను కాలర్ పట్టుకొని నా మీద చెయ్యి చేసుకునేవాడిని ఏ రకంగా వదిలేస్తా? మీ బాలు అన్నయ్యని వదలను, ఆ శృతిని అంతకండా వదలను. అది నన్ను మోసం చేసి ఎర్రివాణి చేసి మీ అన్నయ్యనైనా ఆ రవిగాడిని పెళ్లి చేసుకుంది. ఆడెంత ఎదవనో అందరి ముందు వాడి పరువు తీస్తూ ఉంటా. నువ్వు మాత్రం ఏ రోజైనా నా గురించి ఇంట్లో చెప్పావో నీకు అదే ఆఖరి రోజు అని చెప్పి చాలా భయపెడతాడు మౌనికని. ఇక వంటగదిలో మీనా కాఫీలు టీలు అన్నీ కూడా కాస్తూ ఉంటుంది. ఇంతలో సత్యం వచ్చి, అమ్మ మీనా అనగానే, ఏంటి మావయ్య గారు అనగానే, అమ్మ మీనా బాధపడుతున్నావా? నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేనమ్మా. వాడిని నేనే పంపించేసినట్టుగా నాకు పొద్దున్నుంచే అనిపిస్తుంది. వాడి మొహంలో మొహం పెట్టి చూడలేకపోయాను. నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుందమ్మా. ఈ డబ్బు మొత్తం ఖర్చు పెట్టింది వాడు. అలాంటిది వాడు ఇంట్లో లేకుండా ఏమీ ఇవ్వని తేరగా వీళ్ళందరూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ నువ్వేమో వంటగదిలో మగ్గిపోతున్నావు. నాకు చాలా బాధగా ఉందమ్మా అనగానే, ఏమైంది మావయ్య గారు? మీరన్నట్టు మీ మనసులో ఆయన మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలీదా? అత్తయ్య చెప్పినట్టు ఆయన వాళ్ళు వచ్చినప్పుడు కుదురుగా ఉండరేమోనని అత్తయ్య కనిపిస్తుంది. వాళ్ళేమో మౌనికని ఈ ఇంటికి పంపించారైనా వాళ్ళు రావాలన్నా ఆయనే ఇంట్లో ఉండకూడదని వాళ్ళు మాట్లాడారు. మొత్తానికి ఎవరు ఏది మాట్లాడినా నా భర్తే కదా మావయ్య గారు బయటకు వెళ్ళారు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ప్రభావతి వచ్చి, ఏయ్ ఏంటి మాట్లాడుతున్నావు? నిజానికి నీకు ఈ ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. హ్యాపీగా బాలుగాడితో వెళ్ళిపోదామని చూసావు, కానీ కుదరదు కదా. అందరూ వచ్చినప్పుడు టీలు కాఫీలు ఎవడందిస్తాడు? మీ ఆయన నువ్వు ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి కాబట్టి ఉన్నారు. వెళ్ళి అందరికీ ఏమేం కావాలో చూసుకో అనగానే, ప్రభా ఏం మాట్లాడుతున్నావు? మీనా ఎందుకు చూసుకోవాలి? వాళ్ళు కూడా ఇద్దరు ఇంటి కోడళ్ళే, వాళ్ళిద్దరూ పని చేయలేరా అనగానే, ఇది బాగుంది, వాళ్ళు ఇద్దరు ఇంటి కోడళ్ళే, కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు చాలా వరకు ఉన్నవాళ్ళు. ఇది ఒక పూల అమ్మే కుటుంబం నుంచి వచ్చి ఇంటి ముందు ఒక బండి పెట్టుకొని ఏదో ట్రిప్పులని దీని మొగుడు బండి వేసుకొని నడుపుతున్నాడు. దీనికి ఈ మాత్రం ఇవ్వడమే గౌరవం చాలా ఎక్కువ. అయినా కాఫీలు టీలు మన ఇంట్లో చేయడం ఏంటి? బాలు అన్నీ ఆర్డర్ చెప్పాడు, ఇప్పుడే వస్తుంటాయి. అమ్మా నువ్వు అక్కడ వదిలేసే, మీ అత్తయ్య గురించి తెలిసిందే కదా అనగానే ఇక కోపంతో మీనా ఏమీ మాట్లాడలేదు. ఇక బాలు వెళ్ళే ముందు మాట తీసుకొని నా స్థానంలో మౌనికకి అన్నీ చేసి పెట్టమని చెప్పాడు కాబట్టి ఇక నేను ఉండక తప్పట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఇక ఎదురుగా నుంచొని బాలు గురించి ఆలోచిస్తూ ఉంటే, ఏయ్ ఏంటే గుమ్మం ముందేంటి? వాళ్ళు వచ్చే టైం అయింది, మెడలో పసుపు తడేసుకొని వాళ్ళకెళ్ళి ఎదురుగుండా నుంచకపోతే పక్కకు తప్పుకోలేవా?
వాళ్ళు వచ్చినప్పుడు నీ మొహం చూసి బాదరికాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా నా కూతుర్ని కూడా నీలాగే చేయాలని చూస్తున్నావా? వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి ఇక మీనానైతే ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది. ఇక బాలు బయటికి వచ్చి చెట్టు దగ్గర కూర్చొని చాలా బాధపడతాడు. ఇక మౌనిక అలాగే సంజు ఇక వాళ్ళందరూ కారులో వస్తూ ఉంటే చెట్టు చాటు నుంచి చూస్తాడు. మౌనిక కారులో చాలా డల్గా కూర్చుంటుంది. మౌనిక ఏంటోలాగా అనిపిస్తుంది అని చెప్పి ఇక చెట్టు దగ్గర అటువైపుగా వెనక్కి కూర్చొని ఉంటాడు. ఇక కరెక్ట్గా ఇక సంజు వాళ్ళ కారు పంచర్ అవుతుంది. వెంటనే పంచర్ అవుతుందని అందరూ బయటకు దిగ్గానే ఇక మౌనికని చూస్తూ దూరం నుంచి ఇక వెనకాల నుంచి బాలు అయితే వింటూ ఉంటాడు. మౌనిక ఇక పక్కన నుంచొని ఉండగానే ఏంటే ఇక్కడ నుంచున్నావు, వెళ్ళి అక్కడ నుంచో అని చెప్పి అంటాడు. ఏంటి అక్కడ నుంచోవాలా? అక్కడ ఎండగా ఉంది కదండి అనగానే ఎండగానే ఉంటుందే, ఎండలో ఉండాలంటే ఉండలేకపోతున్నావా? 24 గంటలు ఏసీ పెట్టించాలా? కారు పంచర్ అయింది, ఈ పంచర్ వేయించుకునే వరకు నువ్వు ఎండలో నుంచోవలసిందే అని చెప్పి ఇక మొత్తానికైతే సంజు చాలా ఘోరంగా మౌనికతో మాట్లాడడం గమనిస్తాడు బాలు. ఏంటి వీడు నా చెల్లిని ఇంత రకంగా ఈ రకంగా మాట్లాడుతున్నాడు? వీడి ఇష్టానికి మౌనిక వెనకాల పడి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు వీడికి ఏమైంది అని చెప్పి అలానే వింటూ ఉంటే ఇక పంచర్ అంతా కూడా అయ్యే వరకు కదిలావంటే అస్సలు ఊరుకోను అనగానే ఏమండి ఎదురు ఎండ కొడుతుంది, ఇటు నీడ నుంచుంటాను అనగానే భర్త మాటకి విలువలేదా? నువ్వు ఎండలోనే నుంచో, నేను ఇప్పుడే వస్తాను, నేను వచ్చే వరకు అక్కడ లేకుండా ఉన్నావంటే నా సంగతి తెలుసు కదా అంటాడు. ఒక్కసారిగా ఇక బాలు ఆశ్చర్యపోతాడు. బాలు ఇక వెంటనే ఏదో జరుగుతుంది, మౌనిక ఏదో విషయంలో బాధపడుతుంది, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకుండా దాని మనసులో అదే పెట్టుకుంటుంది. ముందు ఈ విషయం ఏంటో తేల్స్తాను అని చెప్పి బాలుకి ఇక మౌనిక మీద అనుమానం వస్తుంది. ఇక వెంటనే వీళ్ళకి తెలియకుండా ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇక వెనక నుంచి డోర్ తీసుకొని ఇక అందరికీ తెలియకుండా ఇక పెద్ద హాల్లో ఉన్న విండో వెనకాల కూర్చొని ఉంటాడు. ఇప్పుడు అసలైన విషయం బయటపడుతుంది. ఈ మౌనిక నా దగ్గర ఏదో దాచింది, వీడు చూస్తే చెల్లెల్ని చాలా ఘోరంగా తిడుతున్నాడు, వీడేంటో తెలిసిపోతుంది అని చెప్పి ఇక బాలు అయితే మొత్తానికి ఇక ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఇక మొత్తానికైతే కారు బాగైపోయి అందరూ కూడా ఇంటి ముందుకి వస్తారు. రావడంగానే రండి బాబు రండి, లోపలికి రండి అనగానే బాలు లేడు కదా అని చెప్పి నీలకంఠం అనగానే అయ్యో అన్నయ్య గారు, వాడిని ఎప్పుడో పంపించేశాను, వాడు ఇంట్లో లేడు, అందుకే కదా ప్రశాంతంగా ఉంది అని చెప్పి అనగానే సత్యం చాలా సీరియస్గా చూస్తూ ఉంటే ఇక లోపలికి రండి అన్నయ్య గారు అని చెప్పి పిలుస్తుంది. ఇక రావడంతోనే వాళ్ళని ఒకటే పొగుడుతూ వాళ్ళ ముందు అన్నీ కూడా తినుబండరాలు అన్నీ కూడా పెడుతుంది ప్రభావతి. అవన్నీ చూస్తూ ఇక ఏదో ఒక దీంట్లో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాడు సంజు అయితే. ఇక మౌనిక ఇట్రా అని చెప్పి దగ్గరకు తీసుకుని ఇక మెడలో నగలన్నీ చూసి మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏం మాట్లాడవేంటి, ఈరోజు నీ ఫంక్షనే అనగానే బాలు అన్నయ్యేడి కనిపించట్లేదు అనగానే పిచ్చి ముద్ద, బాలు అన్నయ్యేంటి, ఇక్కడ చూడు, ఒకవైపు మనోజు ఒకవైపు రవి, వీళ్ళిద్దరూ నీకు అన్నయ్యలా లేరా? వాడు ఎంతసేపు గొడవలు చేస్తూ ఉంటాడు, అందుకే వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాను అనగానే ఒక్కసారిగా మౌనిక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావమ్మా, బాలు అన్నయ్యని ఇంట్లో నుంచి పంపించేశావురా అనగానే మీనా వెంటనే అయ్యో మౌనిక, మీ అన్నయ్య సంగతి నీకు తప్ప మీ అమ్మగారికి ఎప్పటికీ అర్థం కాదు కదా, అందుకే ఈ ఫంక్షన్లో నువ్వు సంతోషంగా ఉండాలని మీ అన్నయ్యని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నారు. నేను కూడా వెళ్ళిపోయేదాన్నే, కానీ మీ అన్నయ్య నీ కళ్ళల్లో ఆనందాన్ని నా కళ్ళతో చూస్తానంటే ఉన్నాను అని చెప్పి ఇక మీనా అంటుంది. ఏంటే వాళ్ళందరి ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, వాళ్ళకు గనక ఈ మాటలు వింటే ఏమనుకుంటారు, వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి ఇదిగో మౌనిక, నీకు ఫంక్షన్ జరుగుతుంది, అనవసరంగా లేనిపోని దాని గురించి ఆలోచించద్దు, వాడి గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఇప్పుడు నువ్వు నార్మల్గా బాలుగడి చెల్లెలివి కాదు, కోటీశ్వరుల ఇంట్లో కోడలివి, కోటీశ్వరుడైన సంజు భార్యవి,
అది గుర్తుపెట్టుకొని మసులుకో అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే సంజు మొత్తం చూస్తూ ఉంటాడు. ఇంతలోనే శృతి వస్తుంది. శృతిని కింద నుంచి మీద దాకా చూస్తూ ఉంటే, ఈడియట్, వీడి కళ్ళు నా మీదే చూస్తున్నాడు, వీడిని అసలు చి బాలు ఉంటే వీడికి బాగా కరెక్ట్గా సమాధానం చెప్పేవాడు, వీడి మొహానికి కాఫీ ఎవరిచ్చారు, వీడిని అసలు ఇంట్లో అల్లుడుగా అసలు ఎందుకు చేశారో ఏంటో, నేను గనక పెళ్ళిలో ఉంటే వీడితో అస్సలు పెళ్ళి కానిచ్చేదాన్ని కాదు అని చెప్పి కోపంతో ఇక అటువైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది శృతి. అయితే శృతిని చూస్తూ ఇక ముందుందే ముసళ్ళ పండగ, నన్ను పక్కన పడేసి వీడిని పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే పగ పట్టిన పాములాగా ఈ మౌనికని పెళ్లి చేసుకొని నీ లెక్క బాలుగాడి లెక్క తీర్చాలనే ఈ పెళ్లి చేసుకున్నా, తీర్చేస్తా కూడా అని చెప్పి అనుకుంటూ ఇక మౌనిక దగ్గరికి వెళ్తాడు. మౌనిక మీనాతో ఉండడం చూసి ఒక్కసారిగా, మౌనిక నీతో కొంచెం మాట్లాడాలి పద అనగానే, బాబు బయట రూమ్లో మాట్లాడుకోండి, ఇంకా పంతులు గారు వచ్చే టైం అయింది, ఇంకా 1 గంట టైం పట్టిద్ది, ఈ లోపల మనం అనుకునే ముహూర్తం వస్తుంది, అప్పుడు మీరు మెళ్ళో గొలుసుని మార్చొచ్చు బాబు అని చెప్పి అనగానే ఇక అప్పుడు బాలు మౌనిక వంకే చూస్తూ ఉంటే, బాలు ఇక మౌనికని ఆ రకంగా చూస్తూ ఇలా దొంగచాటుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది, ఇది నా ఇంట్లో అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇంతలోనే సంజు వచ్చి ఇక మౌనికని చేయి పట్టుకొని గట్టిగా తిప్పేస్తూ, ఏయ్ ఏం చెప్పాను నీకు, ఇంట్లో ఇక్కడికి వచ్చినాక ఆ మీనాతో కానీ ఎవరితో కానీ మాట్లాడొద్దని చెప్పాను కదా, నువ్వైనా మాట్లాడుతున్నావంటే నువ్వు నా మాట లెక్క చేయట్లేదనేగా చెప్పాను కదా, నా సంగతి నీకు ఇంట్లో ఆల్రెడీ చెప్పుంచాను, ఇక్కడ మాత్రం నీవు తోక జాడించావంటే నేను ఏం చేస్తానో నీకు తెలీదు అని చెప్పి ఇక చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి ఇరిపేసేలాగా చేస్తాడు. ఇక ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఇక మౌనిక. ఇక దూరం నుంచి చూస్తున్న బాలుకి కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఈ సంజుగాడు చెల్లెల్ని నరకం చూపిస్తున్నాడు, వీడికి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఇక వెంటనే కిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలోనే పంతులు గారు రావటం. ఇక పంతులు గారు, అమ్మ ఆ మెడలో ఉన్న మంగళసూత్రం గొలుసు ఇక పసుపు కొమ్మును కట్టి ఇక ఈ బంగారు తాడిని మెడలో వేయాలి అని చెప్పనగానే ఇక అక్కడ ఉన్న బంగారం గొలుసుని ఇక చూసి, ఏంటి ఈ గొలుసేనా బంగారం గొలుసు, ఈ మాత్రం దానికి ఫంక్షన్ అవసరమా, అసలు మా స్టేటస్కు తగ్గట్టుగానే ఉందా ఈ మంగళసూత్రం గొలుసు అని చెప్పి నీలకంఠం అంటాడు. ఆ మాటలకి సత్యం, అదేంటి అన్నయ్య, మీరేంటి అలాంటి బావగారు మాట్లాడుతున్నారు, తాలిబొట్టు చాలా అందంగా ఉంది, ఇది మా బాలు కష్టాజితంతో కొన్న తాలిబొట్టు అనగానే, వాడు కొనడమేమో కానీ మాకైతే అస్సలు నచ్చలేదు, ఇది అస్సలు బాగోలేదు అని చెప్పి వంకలు పెడుతూ ఉంటాడు సంజు. అయితే ఇక మొత్తానికైతే ఇష్టం లేకుండానే మెళ్ళో గొలుసుని వేసి ఇక మొత్తానికైతే తాళి చేంజ్ ఫంక్షన్ అయితే అయిపోతుంది. ఇక అదంతా చూస్తూ బాలు వెనక దారిలో నుంచి కిందికి వస్తాడు. సంజు ఇక మౌనికని అందరి ముందు ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ మౌనికని పక్కకి పిలిచి మౌనికని హింసించడం బాలు కల్లారా చూశాడు కాబట్టి బాలుకి అర్థమైపోతుంది, ఈ అన్నయ్యని నువ్వు కాపాడుకోవాలని నన్నేదో వీడేదో చేసేస్తాడని నీ మనసులో నువ్వు ఇంత బాధను పెట్టుకుంటావా అని చెప్పి లోపలికి వస్తాడు. ఇక మొత్తానికైతే బాలుని చూసి నీలకంఠం సంజు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటిది, మేము ముందే చెప్పాం కదా ఈ వ్యక్తి ఉంటే మేము ఇంటికి రామని, ఇదేమీ బాలేదు బావగారు అని చెప్పి నీలకంఠం అనగానే, ఇదేమన్నా నీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నారా, లేదంటే ఇదేమన్నా మీ తాత ముత్తైదుల ఇల్లా, ఇది నా ఇల్లు, ఇది నా తల్లిదండ్రులు కట్టిన ఇల్లు, ఈ ఇంట్లో నేను ఉండకపోతే నువ్వు ఉంటావా అని చెప్పి అంటాడు బాలు. ఏయ్ బాలు, ఏం మాటలు రాయి, అయినా ఇంట్లోకి ఎలా వచ్చావు నువ్వు, నిన్ను మరీ చెప్పాను కదా చెల్లెలి గురించి అది ఇది అని చెప్పి, చెల్లెల మీద ప్రేమనని దాని జీవితాన్ని పాడు చేయడానికే వచ్చావు కదా అని చెప్పి ప్రభావతి అనగానే, అమ్మ ప్రభావతి, తల్లి జనని లక్షావతి, నీకు 100,000,000 దండాలు, నీ నోరుకి భయపడే ఈ పెళ్లి జరిగింది, ఇప్పుడు దీన్ని జీవితాంతం బాధపడాలని ఇదిగో ఈ సైకో గడి చేతిలో పెట్టి దాని గొంతు కోశారు, నేను వద్దు అని మొత్తుకున్నా
ఈ యాదవ్కిచ్చి కట్టుబెట్టారు అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. సంజు కోపంతో రగిలిపోతుంటే, ఏరా కొత్త పెళ్లి కొడుక, నీ గురించి నాకు తెలిసిపోయింది అనుకుంటున్నావు కదా? తెలిసిపోవడమే కాదురా, మౌనికను ఏ విధంగా నువ్వు టార్చర్ చేస్తున్నావు కూడా నేను కళ్ళారా చూశాను. చెయ్యిని చూపించవే మౌనిక అని చెప్పి చేతిని గట్టిగా లాగ్గానే అన్నయ్య అని చెప్పి పక్కకు తిరిగి చూడగానే చెయ్యి మొత్తం ఎర్రగా అయిపోతుంది. ఏంటిదంతా? ఇది ఎవరి పని చేసింది? సొంతగా తాళబొట్టు మార్చిన ఇదిగో ఈ వెధవే. ఈ ఫంక్షన్కి ఎంత విలువ ఉందో నాకు తెలీదు, కానీ నా చెల్లెలు సంతోషంగా ఉండాలని నువ్వు చెప్పావని ఇల్లు వదిలి వెళ్ళిపోతే వీడు చేసిన ఘనకార్యం నా కళ్ళకి కట్టినట్టుగా కనబడింది నాన్న. మీరందరూ అనుకోవచ్చు, బాలుగాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళా వచ్చాడేంటి, వీడు కావాలని ఈ ఫంక్షన్ అంతా పాడు చేయడానికి వచ్చారని అనుకుంటున్నారు కదా. కానీ నేను వచ్చింది వీడి గురించి. వీడు చెల్లెల్ని ఏ రకంగా చూస్తున్నాడా అని చెప్పి నాకు అనుమానం కలిగే వచ్చాను. మీరందరూ నమ్మట్లేదు కదూ? చెల్లిని వాడు ఏ రకంగా టార్చర్ చేస్తున్నాడో ముందు ఈ లక్షావతి నమ్మట్లేదు కదూ? చెప్పిస్తా, అంతా చూపిస్తా అని చెప్పి సెల్ ఫోన్ ఆన్ చేసి చూపిస్తాడు. ఒక్కసారిగా బెడ్రూమ్లో మౌనిక చెయ్యి తిప్పేసి మౌనికని చాలా ఘోరంగా మాట్లాడుతున్నట్టు వీడియో చూపిస్తాడు బాలు. అంతే, ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు. ఇక శృతి వచ్చి, ఛీ, వీడి గురించి నాకు మొట్టమొదటి నుంచి తెలుసా ఆంటీ? వీడు చాలా వెధవ. వీడు నన్ను పెళ్లి చేసుకొని నన్ను మౌనికల ప్లేస్లో ఊహించుకొనే వీడిని నేను వదిలేశాను. నేను రవిని ప్రేమని చూసింది రవిలో ఉన్న ప్రేమని చూసి, కానీ వీడు ఒక శాడిస్ట్ గాడు. వీడి గురించి మీకు తెలియలేదు. పెళ్లిలో నేను ముందే ఉంటే వీడిని అసలు ఇంటి అల్లుడినే కానిచ్చేదాన్ని కాదు అని చెప్పి శృతి అనగానే, ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? వీడెక్కడా, వీడు బ్రతికెక్కడా? నేను నాతో పాటు నీ మొగుడు వంతేసుకుంటున్నావు. అసలు వీడు వంటలు చేసుకునేవాడు, వాడితో నాకేంటి పోలిక అని చెప్పాను. కానీ నా భర్తను పెట్టుకొని వంటలు చేసుకునేవాడంటావా? నీకెంత ధైర్యం అని చెప్పి శృతి చాచి చెంప మీద కొడుతుంది. ఇక వెంటనే ఏయ్ అని చెప్పి పట్టుకోబోతే, నా కళ్ళ ముందే మా ఇంటి మనిషిని పట్టుకొని ఏం మాట్లాడదాం అనుకుంటావరా అని చెప్పి ఒకవైపు బాలు ఇంకొక చెంప వాయిస్తాడు. మొత్తానికైతే ఇక కొత్త పెళ్ళికడికైన సంజుకి 2 చెంపళ్ళు. ఇక ఒకవైపు శృతి, మరొక వైపు బాలు. ఇక ఇద్దరు కలిపి చెంపను పగల కొడతారు. ఇక సంజు చేసిన పనికి నీలకంఠానికి మాటలైతే రావు. ఇక సత్యం అయితే కోపంతో, ఏంటిదంతా? నా కూతురు మీద ఎంత కక్ష ఏంటి? నా కొడుకు గురించి ఇక ఇంట్లో ఇంత ఫంక్షన్ జరుపుతున్నా ఏదో నా కూతుర్ని ప్రేమగా చూస్తున్నావని నేను ఏమీ అనకుండా ఇంట్లో నా కొడుకును కూడా బయటకు పంపిస్తే చివరాఖరికి నా కూతుర్ని ఎంత ఘోరంగా బాధ పెడుతున్నారా? అసలు మీరు మనుషులేనా? నా కూతురు నాకు భారం కాదు, నా కూతురు నా ఇంట్లోనే ఉంటుంది, మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళండి అనగానే ఇక సంజు అవాక్కై చూస్తూ ఉంటాడు. నీలకంఠం కూడా వెంటనే, ఏంట్రా చూస్తున్నావు? మా నాన్న చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే, మర్యాదగా బయటకు వెళ్ళండి అని చెప్పి బాలు అంటూ ఉంటే ఇక వెంటనే ప్రభావతి, రేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఎంతైనా దాని కాపురం, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అక్కడే ఉండాలి అనగానే, అవునా, అయితే నువ్వెళ్ళు. మా నాన్న నిన్ను ఈ రకంగానే టార్చర్ చేసుంటే నువ్వు 3 పిల్లలకి కనేవాడిదానివా, లేదంటే ఎంత హాయిగా ఇంట్లో ఉండేదానివా? నీ కూతురు కాబట్టి ఏదైనా పడాలా? అవసరం లేదు. నేను దాన్ని జీవితాంతం చూసుకుంటాను. అవసరమైతే దాన్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను, కానీ ఈ సైకో గోడ చేతికిచ్చేతే పంపించను. ఏంట్రా ఇంకా నన్ను చూస్తున్నావు? మర్యాదగా వెళ్ళు అని చెప్పి మెడబెట్టుకొని ఇక సంజుని బయటకైతే తోసేస్తాడు బాలు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్.